డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం నవంబర్ 20, 2025 దేవుని నుండి ఒక సూచన. ఫిలిప్పి 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈనాటి దైవాంశము దేవుని సమాధానము. యెషయా 27:5. నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. దేవుని సమాధానము, శాంతి మన హృదయములను మనస్సులను యేసుక్రీస్తు వలన కాపాడుతుందని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. ఈ సమాధానము మన సమస్త జ్ఞానమునకు గ్రహణ శక్తికి మించి ఉంటుంది. ఇది మానవుల అవగాహనకు మించినది. ఈ శాంతిని పొందాలంటే దేవునితో సమాధాన పడాలి. అనగా మనం మారు మనస్సు పొందిన వారమై అన్ని విషయాలను దేవునికి అప్పగిస్తూ ప్రార్థించాలి. మన అవసరాలను దేవునికి అప్పగిస్తూ ఆయన చేసిన ప్రతిదానిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి. ఈ సమాధానము, శాంతి మన స్వంత ప్రయత్నాల వలన కాదు గాని దేవుని నుండే లభిస్తుంది. ఇది మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల ప్రభావానికి అతీతంగా ఉంటుంది. యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు పరలోకమందు దూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను అని లూకా 2:14 చూస్తాం. ఇది దేవుని నుండి లభించే అంతర్గత శాంతి. యేసు మానవ పాపాలను పరిష్కరించడానికి వచ్చాడు కాబట్టి ఆయనను విశ్వసించే వారికి దేవునితో సమాధానం ఉంటుంది. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన 29:11. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు మనల దీవించి తన సమాధానమును మనకు దయచేయుట ద్వారా మన హృదయములకు తలంపులకు కావలి ఉండి మనలను ఆశీర్వదించినట్లు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానమును యేసుక్రీస్తు ద్వారా మా హృదయములకు తలంపులకు కావలి ఉంచి మమ్మలను ఆశీర్వదించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.